అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో శివరాత్రి మహాపర్వదినం 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దామండి. దీనికంటే ముందు అసలు శివరాత్రి అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరిలోని శివ అనే 2 అక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళమైనది శివస్వరూపం. ఆ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటాం. శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం 5. అవి నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి. వీటిలో పరమేశ్వరునికి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిరంలో బహుళ చతుర్థి అర్ధ నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారు ఎవ్వరైనా సరే పురుషోత్తముడు అవుతాడని పురాణాలు మాట. ఈ రోజున శివ ప్రతిష్ఠ చేసిన లేక శివ కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజున తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశి నాడు ఒంటిపొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడిన వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైనది. అయితే ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో శివరాత్రి ఎప్పుడు వచ్చింది, అలాగే టైము, తిథి చూద్దామండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో మహాశివరాత్రి మనకి మార్చి 8 శుక్రవారం నాడు వచ్చిందండి. త్రయోదశి తిథి మనకి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది ఇప్పుడు చూద్దామండి. త్రయోదశి తిథి వచ్చేసి మనకి ఫిబ్రవరి 7 గురువారం రాత్రి 10:18 నుండి, అలాగే ఫిబ్రవరి 8 శుక్రవారం రాత్రి 8:12 వరకు ఉంది. అంటే మనకి మహాశివరాత్రి 8వ తారీఖున వచ్చిందండి. అంటే శుక్రవారం నాడు వచ్చిందనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. రేపటి రాబోయే వీడియోస్లో శివరాత్రి రోజున ఉపవాసం ఎలా ఉండాలి, విధి విధానాలు ఎలా పాటించాలి, అలాగే శివరాత్రి పూజ విధానం ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేదంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. మిస్ కాకుండా చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.